నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ నుంచి మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో 49 వీక్స్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లోనే మీకు 56,100 రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బేసిక్ పే అయినటువంటి 56,100 ప్లస్ అలవెన్స్లన్నీ కలుపుకొని ఒక 70,000కి పైగా మీకు జీతం అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం అండి. సో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నట్లయితే తప్పకుండా వీడియో కంటిన్యూ చేయండి, లేనట్లయితే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే మనకు అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. మనకు 55th షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ మెన్ అక్టోబర్ 2020 నుండి స్టార్ట్ అవుతుంది. 26 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ ఉమెన్ కోర్స్ వచ్చేసరికి అక్టోబర్ 2020 నుంచి ఈ యొక్క కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులోనే ఎవరైతే డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే మనకు ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ పొందుకోవడంలో హార్నెస్ విభాగంలో చనిపోతారో, హార్నెస్ అనే ట్రై చేస్తున్నప్పుడు చనిపోతారో, సో వాళ్ళ యొక్క వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు హార్నెస్ అయితే పర్టికులర్ మీనింగ్ లేదండి. మనకు జీన్ అని ఇచ్చారు, తర్వాత కవచం అని ఇచ్చారు. ఎవరికైనా ఆర్మీ క్యాండిడేట్స్కి ఎవరికైనా ఈ హార్నెస్ అంటే ఏంటో ఒకసారి నాకు చెప్తే నేను దాన్ని కామెంట్ పిన్ చేస్తాను. సో ఇది వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. సో అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఫ్రెష్గా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి టెక్ 55 మెన్ అండ్ SSCW టెక్ 26 ఉమెన్కి వచ్చేసరికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 1 అక్టోబర్ 2020 నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. 2 అక్టోబర్ 93 నుంచి 1 అక్టోబర్ 2000 మధ్యలో జన్మించిన వారు, ఆ రోజుల్లో జన్మించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 1 అక్టోబర్ 2020 నాటికి మీ యొక్క పాస్ అవుట్ అయి ఉండాలి మీరైతే. అండ్ అట్ ద సేమ్ టైం మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత 12 వీక్స్ లోపు మీరు సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. ఆ యొక్క ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ OTA చెన్నై తమిళనాడులో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు ట్రైనింగ్లో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అవుతున్న సమయంలో వితిన్ 12 వీక్స్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే వీడియోస్ యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే SSCW నాన్ UPSC విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ ఏదైనా డిసిప్లిన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. SSCW టెక్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు BE బీటెక్ ఏదైనా డిసిప్లిన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. SSC టెక్ 55 మెన్, అదేవిధంగా SSCW టెక్ 26 ఏంటి ఇది వేకెన్సీలు అని కొంచెం డౌట్ వస్తుంది కదండి మీకు. లేదు, ఇది 55th బ్యాచ్, ఇది 26th బ్యాచ్ అనమాట. సో వేకెన్సీలు మాత్రం ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా 175 వేకెన్సీలు అయితే మనకు పైన ఇవ్వడం జరిగింది మనకి ఫర్ SSC టెక్ 55 మెన్కు. అదేవిధంగా ఉమెన్కి వచ్చేసరికి 14 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో 189 వేకెన్సీస్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, మనకు ఉమెన్ క్యాండిడేట్స్తో కలుపుకొని 191 వేకెన్సీ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఏదైతే చెప్పాను నేను, BE బీటెక్ ఏదైనా డిసిప్లిన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు SSCW టెక్ విభాగంలో ఉన్న ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. SSCW నాన్ UPSC విభాగంలో ఉన్నటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా డిసిప్లిన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ వచ్చరికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి కొంత ప్రొసీజర్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి మీరైతే. ఈ వీడియోలో నేను దాని గురించి అయితే చెప్పట్లేను. సో ఇది మనకు ట్రైనింగ్ గురించి 49 వీక్స్ ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసరికి మీకు. సో ఆల్ ఓవర్ ఇండియాగా అండ్ వరల్డ్ అని ఇచ్చారు వాళ్ళు. ఎక్కడైనా మీకు వాళ్ళు ఇస్తారు, జాబ్ లొకేషన్ ఇస్తారు, ఎక్కడైనా మీరు సర్వీస్ చేయగలిగినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పి ఇచ్చారు. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక 10 years వరకు అయితే మీకు సర్వీస్ ఉంటుంది. ఒకవేళ అవసరం అనుకుంటే 4 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ నుంచి మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అసలు మ్యాటర్కి వచ్చేద్దాం మనం. ఇక్కడ శాలరీ 56,100 నుంచి 1,77,500 వరకు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా చాలా అలవెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక 70,000 వరకు మీకు జీతం అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ₹1 కూడా ఫీజు అయితే లేదనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా అప్లికేషన్ విధానంలో ఎక్కడ ఫీజు గురించి వివరాలు అయితే మనకి ఇవ్వలేదండి. అండ్ మీకు SSB ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 5 days అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ప్రకారంగా ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మీ క్వాలిఫికేషన్ ఉన్న మార్కుల ఆధారితంగా అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూలో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూ టైం అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి. వెరిఫికేషన్ పర్పస్గా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో వాటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్
కూడా చేసి మీకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి మీకు ట్రైనింగ్ అనేది పిలవడం జరుగుతుందండి. సో మీకు ఒక్క విషయం చెప్పేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అదొకటి చెప్తే నా పని అయిపోతుంది, వీడియో కూడా క్లోజ్ అయిపోతుంది. అలహాబాద్ యూపీ, భోపాల్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్, బెంగళూరు కర్ణాటక అండ్ కపూర్తల పంజాబ్లో మీకు ఈ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు ఈమెయిల్ ద్వారా అండ్ ఎస్ఎంఎస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్వైరీస్ ఉన్నా కానీ మీకు వెబ్సైట్లో feedback/క్వైరీ ఆప్షన్ మీద మీరు డౌట్ రైజ్ చేస్తే మీరు అయితే ఆన్సర్ పొందుకోవచ్చు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ 22 జనవరి 2020 నుంచి ప్రారంభించబడి మనకి 20 ఫిబ్రవరి 2020 నాటికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి, కానీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.